పుష్ప స్మగ్లర్ అయినా మనకి ఎందుకు నచ్చుతాడు? నెంబర్ 4 మనకు బాగా నచ్చేది పుష్ప ఇంటెలిజెన్స్. తనలో ఒక మాస్ యాటిట్యూడ్ ఉంటది. కానీ అది ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తాడు. మంగళ సీను మనకి తక్కువ రేట్ ఇచ్చి తను ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నాడు అని తెలిసి కొండారెడ్డికి చెప్పినప్పుడు కూడా, కొండారెడ్డి నువ్వు అడుగు పుష్ప అని చెప్తాడు. కానీ కొండారెడ్డితో పార్ట్నర్ కాబట్టి అడుగుండొచ్చు. కానీ తనకు తెలుసు ఇప్పుడున్న పొజిషన్‌కి సీనుతో మంట పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అలాగే తను ఎదిగి ఒక స్థాయికొచ్చేంత వరకు తన ఇంటెలిజెన్స్‌నే వాడతాడు. సరుకు పోలీసుల నుంచి ట్రక్కులలో, పాల వ్యాన్‌లో తప్పిస్తాడు. డ్యామ్ దగ్గర గేట్లు క్లోజ్ చేసి అంత సరుకుని ఒక్కసారిగా దొరకనివ్వకుండా తప్పించుకుంటాడు. జాలరెడ్డిని ఆ రేంజ్‌లో కొట్టి "నువ్వు మగాడివైతే మీ అన్నకి చెప్పవురా" అని తన ఈగో రెచ్చగొడతాడు. ఇలా ప్రతి చోట తన బుర్రనే వాడతాడు. కొండారెడ్డి తనను చంపడానికి స్కెచ్ చేసిన ఆ అటాక్‌లో కూడా కొండారెడ్డి తమ్ముడిని కాపాడి తన మనిషిని చేసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళతో కలిసి కొండారెడ్డి బ్యాచ్ మొత్తాన్ని లేపేస్తే మంగళం సీను కమిషన్ గురించి తన సైడ్ మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. సిండికేట్ మొత్తం సీను సైడే ఉంటది. అందుకే వాళ్ళని కాపాడి వాళ్ళందరినీ పుష్ప సైడ్ తెచ్చుకుంటాడు. సిండికేట్‌కి లీడర్ అవుతాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తాడు. ఆ స్థాయిలో కూర్చున్న తర్వాత తనేంటో ఒక్కొక్కడికి చూపిస్తాడు. అందుకే పుష్ప నచ్చుతాడు.